నమస్కారం. వెల్కమ్ టు హరిప్రియ భక్తి. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఎంతసేపు రాశి ఫలితాలే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని కూడా కొన్ని చిన్న చిన్న విషయాలని మనం రోజు ఒకటో రెండో తెలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రయోగం స్టార్ట్ చేసాం. అందరికీ తెలిసిందే, మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నాం అంతే. ఇది కొన్ని ప్రోగ్రామ్ 1 నిమిషం ఉండొచ్చు, కొన్ని ప్రోగ్రాంలు 2-3 నిమిషాలు కూడా ఉండొచ్చు. కానీ మంచి మెసేజ్ని ఇవ్వడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట గుర్తుని క్లిక్ చేయండి. మీ మిత్రులకు అందరికీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లోనూ షేర్ చేయండి. నమస్కారం. సో ఒక ప్రదక్షిణం అనేది చేస్తే, పర్టికులర్గా శనివారం ఒక 3 విశేషాలకి ప్రదక్షిణం చేస్తే, 3టికి ప్రదక్షిణం చేస్తే ఏమేమి ఫలితాలు వస్తాయి, దానివల్ల వచ్చే జీవితంలో ఉన్నటువంటి చికాకులన్నీ తొలగుతాయని చెప్తున్నారు. ఏవేవి? శనివారం సాక్షాత్ శ్రీ మహావిష్ణు అంశమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అతి ఇష్టమైనటువంటి ఒక రోజు. కలవు వెంకటనాదాయ అన్నారు. అయితే ఈరోజు కొన్ని పనులు చేస్తే మనం తెలియక చేసిన పాపాలు పోవడమే కాకుండా సకల సంపదలు, సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి. సత్యం సత్యం సత్యం. అవేంటి? మొట్టమొదటిగా తీసుకుంటే రావి చెట్టు అండి. రావి చెట్టుకి ప్రతి శనివారం 3 ప్రదక్షిణాలు కనుక చేస్తే చాలా లక్ష్మీప్రదం. అలాగే ఆ చెట్టు కింద ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం దక్కుతుంది, నమ్మకం. అందుకే ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు శుభప్రదం చేయండి, మీ అందుబాటులో ఉన్నటువంటి దేనికి. ఓకే. నెంబర్ 2, హనుమంతుడు. శనివారం కేవలం గోవిందుడికే కాదు, హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అయితే జీవితం తెలియని బాధలు, తీరని కోరికలు, ఏదైనా ఆరోగ్య సమస్యలు కనుక వేధిస్తుంటే హనుమంతుడికి ఆ 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని యొక్క కరుణా కటాక్షం మీ వెంటే ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం లేదా నిత్యం 7 ప్రదక్షిణాలు కనుక చేస్తే మీ అదృష్టానికి తిరిగి ఉండదు. సత్యం సత్యం సత్యం. ఇంకా ప్రతినిత్యం మనకు అందుబాటులో ఉన్న తులసి మొక్క. ప్రతి ఇంట్లో ఉండే మొక్క తులసి మొక్క. అయితే ఈ తులసి మొక్కను పూజిస్తే మనకి జన్మలో ఉన్న పాపాలే కాకుండా 7 జన్మల పాపాలు పోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. పైగా ఆడవాళ్ళకి 5వ తనం నిండుగా ఉంటుంది. కడుపు చలవతో పాటు ఆ ఇంటికి ఎప్పుడూ రక్షగా తులసీదేవి తల్లి వలె కాపాడుతూ ఉంటుంది. అందుకే ప్రతి శనివారం 3 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇవన్నీ కూడా మన యొక్క హైందవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక చిన్న చిన్న చిట్కాలు అనమాట, మన జీవితంలో అందుబాటులో ఉన్నవి. విజయవస్తు.